హలో అందరికీ వెల్కమ్ టు మమ్మీని లాగ్. ఏంటి ఫ్రూట్స్ అయ్యో చూపిస్తున్నాను అనుకుంటున్నారండి. సమ్మర్ వచ్చేసిందిగా, బయట మాత్రం ఎండలు చాలా మండిపోతున్నాయి. సో నేనైతే రిఫ్రెషింగ్గా ఏదైనా జ్యూస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఫస్ట్ అయితే ఇంకా ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా నేను తీసుకున్న ఫ్రూట్స్ వచ్చేసి కర్బూజా, యాపిల్, ఇంకా 2 బనానాలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను. స్వీట్నెస్ కోసం అయితే డేట్స్ ని తీసుకుంటున్నానండి. ఒక 7 డేట్స్ అయితే తీసుకున్నాను. ఇంకొక టీ గ్లాస్ పాలు. ఇంకా జ్యూస్ లో అయితే షుగర్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. స్వీట్నెస్ కోసం అయితే ఇంకా బనానా ఇంకా డేట్స్ అయితే సరిపోతాయండి. సో ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మిక్సీ గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న యాపిల్, కర్బూజా, బనానా, ఇంకా డేట్స్ అయితే లోపల గింజలు తీసేసి వేసానండి. ఇంకొక టీ గ్లాసుడు పాలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అంతేనండి, జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మనకు ఒక 10 to 15 minutes లో అయితే మన జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఎండాకాలం కదండి, ఇలా జ్యూస్లు అవి తీసుకుంటూ ఉంటే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. ఇంకా జ్యూస్ లో ఒక ఐస్ క్యూబ్ వేసుకున్నాను. ఇంకా కట్ చేసి పెట్టుకున్న బనానాస్ కూడా వేసుకుంటున్నానండి పైన గార్నిష్ కోసము. ఇంకా తాగుతుంటే మంచిగా నోటికి తగులుతూ ఉంటుంది. ఇంకా మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో. ఇలా 3 ఫ్రూట్స్ లో జ్యూస్ చేయడం అయితే ఫస్ట్ టైం అండి. టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది. షుగర్ కూడా సరిపోయిందండి. డేట్స్ నేను వేసినవి కరెక్ట్ గా ఉంది. ఇంకా బనానా కూడా మంచిగా పండింది. స్వీట్నెస్ మాత్రం సూపర్ గా ఉంది. సమ్మర్ లో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ జ్యూస్ ని మాత్రం. ఇంకా నేనైతే కొంచెం తాగాను. ఇంకా ఇదైతే 8 కంటైనర్ లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా మనం కావాలన్నప్పుడు తాగొచ్చు అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.